కుటుంబంలో ధన నిర్వహణ అనేది దేవుడు మనకి అప్పగించిన ధనమును గాని, ఆస్తులను గాని జ్ఞానముతోనూ, బాధ్యతతోనూ వినియోగించుకోవటం. అలా వినియోగించుకోవటం ద్వారా ఇది మన కుటుంబాలకి శాంతి, సమాధానము, ఐక్యత, భవిష్యత్తు, భద్రతలకు సహాయపడుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటి అంటే, డబ్బు ఎంత ఉందో కాదు, దాన్ని ఎలా నిర్వహించాలనేటువంటిది. ధనం లక్ష్యం కాదు, దేవుడిచ్చిన నిర్వహణ అనేటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా కుటుంబ జీవనానికి ధనం ఎంతో అవసరం అనేది మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో మా ఇంటికి ఒక బంధువు వచ్చారు. వారితో పాటు వారి కుటుంబం మొత్తం వచ్చింది. సాధారణంగా నేను ఒక కళాశాల ప్రిన్సిపల్‌ని కాబట్టి నేను యవ్వనస్తులైన బిడ్డల్ని ఇలా ప్రశ్నిస్తా ఉంటాను. "నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు?" అని చెప్పేసి మా బంధువుల కుర్రోడిని అడిగాను, అబ్బాయిని. "అంకుల్, నేను ఐ యామ్ బికమ్ ఏ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ" అన్నాడు. ఐ యామ్ బికమ్ ఏ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. సమాజంలో నేను ఒక గొప్ప ధనవంతుడిని కావాలనుకున్నాడు. ఆ జవాబుకి నాకు ఆశ్చర్యం కలిగింది. చాలా సందర్భాల్లో మా వాళ్ళు పిల్లల్ని అడుగుతా ఉంటారు, ఇంటర్మీడియేట్ చదివే పిల్లల్ని, "మీ లక్ష్యం ఏంట్రా?" అంటే, "సార్, ఐ యామ్ బికమ్ ఏ డాక్టర్, ఇంజినీర్, లాయర్, లేకపోతే పొలిటీషియన్" అని చెప్తా ఉంటా. ఈ ఈ ప్రశ్నకి, నేను అడిగిన ప్రశ్నకి వచ్చిన జవాబు చాలా ఆశ్చర్యం గురి చేసింది. మరలా ప్రశ్నించాను, "ఎందుకు నువ్వు ఇలా ధనవంతుడు కావాలనుకున్నావు?" అంటే, ధనం ఉంటే హోదా ఉంటది, పదవి ఉంటుంది, ఇల్లు, బంగ్లా, నగ, నట్ర అన్నీ ఉంటాయండి. కాబట్టి జనాలు గుర్తింపుండదన్నాడు. వాస్తవమే అతని సమాధానం. కానీ ధనవంతులు అవ్వాలి అంటే ఎలా అయితారు? ఓం భీం బుస్ అనంగానే అవుతారా? ఏవండీ? ఈనాడు చాలా మంది అలానే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, దానికి ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు పచ్చళ్ళు అమ్ముకొని బతికాడు ఒకాయన. ఎవరండి? రామోజీ గారు. ఈనాడు ఈనాడు అధినేత ఆయనే. ఈనాడు అటు రామోజీ ఫిల్మ్ సిటీ అని వెళ్తాం కదా! ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్ దగ్గర. కొన్ని వేల ఎకరాలున్నాయి. ఉత్తినే ధనవంతుడైపోయాడాయన? ఏవండీ? తాను యవ్వనస్తుడుగా ఉన్నటువంటి దినాల్లో చాలా కష్టపడుతూ పచ్చళ్ళు అమ్ముకోవడం అంటే మామూలు విషయం గాదు. మరొకాయనున్నాడు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం ఆయన చూస్తాము. నేను రాత్ర షూ కొంటానికని ఖమ్మంలో కమాన్ బజార్‌కెళ్తే అక్కడ పీపుల్ షూ మార్ట్ అని ఒకటి చూశాను. దాని అధినేత ఎవరో తెలుసా మీకు? పిచ్చయ్య గారు. సుక్కుబెల్లి పిచ్చయ్య గారు. ఆయన చాలా కష్టపడ్డాడు. ఈనాటికి గూడా, అంటే ఇప్పుడు లేరు ఆయన. ఈనాటికి గూడా ఆయనేంటంటే, ఎవరైనా కస్టమరొస్తే తన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి చూపిస్తాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ సైజ్ చూసి ఎంతో వినమ్రుడై వర్క్ చేస్తా ఉంటాడు. అది చూసి వర్కర్‌తో చెప్తాడు, ఇలా మనం పని చేయాలి. ఎందుకంటే కస్టమర్‌లే మనకు దేవుళ్ళు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి, మరి నేను వేరే రాష్ట్రాలు ఎక్కువ తిరగలేదు గానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉన్నాయా లేవా పీపుల్స్ మార్ట్? ఉన్నాయి. అంటే ఒక చిన్న పని స్టార్ట్ చేసి, వ్యాపారం స్టార్ట్ చేసి, ఈ రోజుల్లో కొన్ని వేల కోట్లకు అధిపతులయ్యారు అంటే దాని వెనక ఏముంది? కష్టం ఉంది. సరే, అది సమాజపరంగా మనం చూస్తున్నాము. కానీ కుటుంబంలో ధన నిర్వహణ అనేటువంటిది అది కత్తి మీద సాము లాంటిదే. అవునా కాదా? ఈనాడు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ లోకంలో ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే, వాళ్ళు చిన్నవాళ్ళు గావచ్చు, పెద్దవాళ్ళు గావచ్చు, అందరి యొక్క ఆలోచన ధన సంపాదన. ఈ లోకమంతా గూడా ధనం చుట్టూ తిరుగుతుందంటే అతిశయోక్తి ఉందా? లేదు. ఇదం జగత్ ధనం మిథ్య అన్నాడు ఒకాయన. అంటే ఆ ధనం చుట్టూ మనం తిరుగుతున్నాము, ఈ ప్రపంచం గూడా తిరుగుతూ ఉంది.
అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సంపాదన అనేటువంటి దాని గురించే మనందరి యొక్క ఆలోచన. మంచిదే. ఒక వ్యక్తి ఈ రీతిగా అంటూ ఉన్నాడు. మనీ ఈజ్ ఎ టూల్ యూజ్డ్ టు ప్రాపర్‌లీ ఇట్ మేక్స్ సంథింగ్ బ్యూటిఫుల్. ఇట్ మేక్స్ సంథింగ్ బ్యూటిఫుల్. ఆర్ యూజ్డ్ టు రాంగ్ ఇట్ మేక్స్ మిస్ అన్నాడు. అంటే మీకు అర్థమైందో లేదో, డబ్బు ఒక సాధనము. దాన్ని ఎవరైనా సరే సరైన రీతిగా ఉపయోగిస్తే అందమైనటువంటి జీవితాన్ని తీసుకొస్తుంది. అదే దాన్ని తప్పుగా వినియోగిస్తే, చెడుగా వినియోగిస్తే చెడు ఫలితాలని తెస్తుందని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఏమన్నాడు అనంటే, మనీ కెన్ బి వెరీ కన్‌స్ట్రక్షన్ ఇన్ లైఫ్ ఆర్ మనీ కెన్ బి డిస్ట్రాయ్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియులారా, డబ్బు మన జీవితంలో నిర్మాణాత్మకమైనది కావచ్చు. అలాగే అదే డబ్బు మన జీవితాన్ని నాశనం కూడా చేసేది కావచ్చు. ఇవి మనుషుల యొక్క యోచనలో ఉన్నటువంటి ఆలోచనలు. ఆలోచించేద్దాం. ఈరోజు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఈరోజు మీకు ఒక 4 పాయింట్స్ మీకు చెప్తాను. 4 పాయింట్స్. అంటే ఆ 4 పాయింట్‌లు సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 4, 5 ఉన్నాయి. 4 అంటే ఏంది 10 నిమిషాలు అయిపోద్ది అనుకుంటున్నారు. దీన్ని దాదాపు 2 గంటల సేపు వాక్యం చెప్పాను నేను. కానీ నాకు ఇచ్చింది 50 నిమిషాలే. దాదాపు సంపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1 క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. ధనము ఎడల క్రైస్తవుల వైఖరి. మొట్టమొదటిది ధనము ఎడల క్రైస్తవుల వైఖరి ఏంటి అనేటువంటిది. వై ఫైనాన్షియల్ క్రైసిస్? ఎందుకు ఆర్థిక సమస్యలు మన కుటుంబాల్లో ఏర్పడుతున్నాయి? మూడోది హౌ టు మేనేజ్ ఫైనాన్స్. అంటే మన ఆర్థిక నిర్వహణ, మన కుటుంబాల్లో ఆర్థిక నిర్వహణ ఎలా చేద్దాము అనేటువంటిది. నాలుగోది థింగ్స్ వి షుడ్ అవాయిడ్. థింగ్స్ షుడ్ అవాయిడ్ అంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త కలిగి ఉండటం లేదా దూరంగా ఉండటము అనేటువంటిది. ముందుగా ప్రియులారా, ధనం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరిని మనం ఆలోచించేద్దాం. ద క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. ఇది ఆలోచన చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా గాడ్ ఈజ్ అవర్ సోర్స్. దేవుడే అన్నిటికీ మూలము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుడే అన్నిటికీ మూలము. అంటే దేవుడే మనకు సమస్తానికి ఆధారము. దేవుడే మన అవసరాలకు మూల స్తంభము. ఇక్కడ గాడ్ ఈజ్ సోర్స్ అంటే దాని అర్థం మన జీవితంలో శ్వాస, అవసరాలు, ఆశీర్వాదాలు, బలము అన్నిటికీ అసలైన మూలము దేవుడే అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మనకి మూలము మనుషులు కాదు. ఖచ్చితంగా దేవుడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుచేత ఏం చేయాలి? దేవునిపై మనము ఏం చేయాలి? నమ్మకాన్ని ఉంచాలి. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో అంటూ ఉంటాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు యేసునందు తన మహిమ చొప్పున ప్రతి అవసరమును దేవుడు తీర్చును అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ప్రతి అవసరము. లేఖనాలని మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మీ అందరికి బాగా తెలిసినటువంటిది కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచన భాగంలో ఏమంటాడు అక్కడ? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే అని అంటాడు. అంటే ఇక్కడ మీకేం తెలియచేయాలనుకుంటున్నానంటే ప్రియులరా, దేవుడే అన్నిటికీ మూలము, దేవుడే సమస్తానికి ఆధారము, దేవుడే అన్నిటికీ కూడా మూల స్తంభము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఈ విశ్వమంతటికి ఆధారభూతుడు ఎవరు అనంటే దేవుడే అనేటువంటి విషయాన్ని. చాలా మంది యొక్క యోచన ఏంటంటే, ఈ లోకంలో డబ్బుంటే చాలు అంతా సాధ్యమే. ఒకాయన అంటాడు, ధనం ఉంటే చాలు కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అంటాడు. ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ ఉంది. ఏంటంటే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్.
మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. అంటే డబ్బు చాలా విషయాలు చేయగలదు, కానీ అన్నీ చేయజాలదు. ఉదాహరణకు ఒక ధనవంతుడు అనుకుంటాడు, నాకు డబ్బుంటే చాలు, నాకు అన్నీ నా ఇంటికే వస్తాయని చెప్పేసి అంటాడు. కానీ డబ్బుతో కొనలేనటువంటిది ఏదైనా ఉందా అంటే ఉంది. అదేంటంటే ప్రాణం. అవునా కదా? ప్రాణం కొనగలవా? నువ్వెంత మిలీనియనవైనా సరే, ఉదాహరణకు బైబిల్‌లోనే మనం చూస్తాము. లేకపోతే చరిత్రలో మనం చూస్తాము. అలెగ్జాండర్ తెలుసు కదండీ! ప్రపంచం మొత్తాన్ని జయించాడు. సుమారు 33 సంవత్సరాల వయస్సులో తనకి అనారోగ్యం ఏర్పడింది. ధనుర్వాతం. కత్తి గాయాల వలన అనారోగ్యానికి గురయ్యి, తనకున్నటువంటి వజ్ర వైడూర్యాలు, నగ నట్ర డబ్బులు, ప్రపంచంలో ఉన్నటువంటి మంచి వైద్యులను పిలిపించి నాకు వైద్యం చేయండి, నా ప్రాణాన్ని రక్షించగలిగారా? ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన ప్రాణం ఒక ఎత్తు. కానీ ఆయన ప్రాణాన్ని నిలపలేకపోయాయి. అంటే మీకేం తెలియచేయాలని కోరుతున్నానంటే ప్రియులరా, డబ్బు అన్ని విషయాలను చేస్తుంది, కానీ అన్నీ చేయజాలదు. ప్రాణం. రీసెంట్‌గా మా స్థానిక సంఘంలో ఒక సహోదరి వాళ్ళ హస్బెండ్‌కి దాదాపు 5 సంవత్సరాల నుంచి గుండె సంబంధించిన రుగ్మత ఉంది. అది లక్షల్లో ఒకడికుంటది. అదేదో స్టంట్ ఏయటమో, లేపోతే గుండె ఆపరేషన్ చేయటమో కాదు. ఆయనకి గుండెలో రక్తం లీక్ అవుతుంది. మొన్న దసరా హాలిడేస్‌కి ముందు ఒక్కసారే ఆయాసం వచ్చేలకే ప్రాణం పోయేంత పరిస్థితి ఏర్పడింది. వెంటనే హాస్పిటల్‌లో చేర్చాం. వైద్యులు మా వల్ల కాదయ్యా, మీరు హైదరాబాద్ తీసుకోమన్నారు. ఎక్కడ పోయినా ఆయన వైద్యం ఏంటి, ఆహ్, ఏది ఆ రొప్పుని లేకపోతే ఆయాసం తగ్గించాలి. నిజంగా వెంటిలేటర్స్‌లోకి వెళ్ళాడు. మా బంధువు గనుక నేనేం చేశా అంటే, డాక్టర్ గారి చేతులు పట్టుకొని, అయ్యా మీరేమన్నా చేయండి, డబ్బు ముఖ్యం కాదు, ఆయన ప్రాణం ముఖ్యం. ఎందుకంటే దాదాపు మరణంచుల్లాగా పోయాడు. వాళ్ళెప్పుడైతే ఆ మాట చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చామో, వెంటనే ఒక 50,000 కట్టండన్నారు. వాళ్ళ దగ్గర చూస్తే పైసలు లేవు. నేను మా తమ్ముడు వెళ్ళాము. మావోడేమో వైద్యులకి కావాల్సిన మందులకి డబ్బులు కట్టాడు. నేనొక 50,000 అడ్వాన్స్ ఇచ్చి ముందు వైద్యం చేసిపోతే అప్పుడు మన దాంట్లో తీసుకెళ్లారు. ఏది ఐసీయూలో తీసుకుపోయి వైద్యం ప్రారంభించారు. దేవుడి వల్ల క్షేమంగా వచ్చాడు. అండ్ ఇక్కడ మీకేం తెలియచేయాలని కోరుతానంటే, ఎంత డబ్బున్నప్పటికిని కూడా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఆ! కొనగలడా? కొనలేడనేటి విషయం తెలియజేస్తున్నాను. ఇదే ఇప్పుడే మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనం ఎలాంటిదంట? స్థిరం అంటున్నాడా? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేసిన దేవుని యందు నమ్మిక చెడి. అందుకోసమే గాడ్ ఈజ్ అవర్ సోర్స్ అని చెప్పేసి అన్నాం. ధారాళంగా దయచేశాడంట. ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే ధనం మీద లక్ష్యం ఉంచుతున్నారు, ధనం మీద నమ్మిక ఉంచుతున్నారు. ధనం ఉంటే చాలు, నేను అన్ని సంపాదించుకోవాలని భ్రమిస్తున్నారు. కానీ నీ ధనము నీ ప్రాణాన్ని రక్షించదు. ఒకవేళ నువ్వు ధనం మీద లక్ష్యం ఉంచి నమ్మిక ఉంచితే అది అస్థిరమైంది, జాగ్రత్త అంటున్నాడు. అందుకోసం ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ధనాన్ని నీకు ఇచ్చినటువంటి వాని మీద నువ్వు నమ్మకం ఉంచితే నువ్వు సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచాలని పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ధనం మీద నమ్మకం కాదు, కానీ దానికి సృష్టికర్త అయిన ధనాన్ని కూడా చేసింది ఎవరు? ధనాన్ని కూడా ఇచ్చింది ఎవరు? మనం అండి. ఒక ఆయన అనుకుంటాడు, నాకేంటండి మా తల్లిదండ్రులు చక్కగా చదివిచ్చారు, ఈరోజు ఉద్యోగం చేస్తున్నాను, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం. నో, భూమియు దాని సంపూర్ణత ఎవరి అంట? యెహోవాయి. ఎప్పుడైతే మనం ఆయనపై ఆధారపడతామో, ఆయనపై నమ్మిక ఉంచుతామో, దేవుడు మనకి ధారాళంగా దయచేస్తాడు. ఆ ధనానికి మూలం ఏంటంటే జ్ఞానము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నాయలా అతను ఏం చేయాలి? దేవుని అడగలను. అప్పుడు ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఆ జ్ఞానము
మన ధనమునకు మూలము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనము ధనంపై నమ్మకం ఉంచకుండా దేవునిపై నమ్మకం ఉంచుదాము. దేవుడే మనకు మూలము, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు ఆధారభూతుడు అనేటువంటిది. మొట్టమొదటిగా మనం గమనించినటువంటి ఈ పాయింట్‌లో ధనం పట్ల క్రైస్తవ వైఖరి ఎలా ఉండాలి అనంటే, అన్నిటికీ మూలము దేవుడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొదటి పాయింట్‌లో సబ్ పాయింట్ రెండోది. మనీ షుడ్ నాట్ అవర్ మాస్టర్ ఆర్ స్లేవ్. ధనము మనకు యజమానుడుగా ఉండకూడదు. ఎవరుండాలి? మన యజమానుడు ఎవరంట? దేవుడే. మనీ షుడ్ నాట్ అవర్ మాస్టర్. అంటే దేవుడే మనకు యజమానుడుగా ఉండాలి గానీ, ధనం మనకు యజమానుడుగా ఉండకూడదు. రెండోది, ధనమునకు దాసులుగా ఉండకూడదు. క్రీస్తు ప్రభు తన యొక్క ప్రసంగాలు ఇది చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 6:24 అంటాడు కదా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎందుకు? అతడు ఒకని ద్వేషించి మరొకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి మరొకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండొద్దు. మీరు అంటే ఇక్కడ ఎవరు? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? అక్కడ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారున్నారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన బోధన విన్నటువంటి వారందరూ కూడా యూదులే. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులున్నారు. కాబట్టి మీరు దేన్ని ఏరుకుండొద్దు? సిరికిని, దేవునికి దాసులుగా ఉండొద్దు. సిరి అంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయిని సిరి అని, ఆ సిరి గురించి చెప్పట్లేదు. సిరి అంటే ధనం గురించి చెప్తున్నాడు. మన జీవితాల్లో ధనం యజమానుడైతే ధనానికి బానిస అవుతాం. ఉదయం లెగిస్తే సంపాదన, ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని ఎప్పుడూ కూడా మనము అదే ఆలోచనలో ఉంటాము. కాబట్టి ప్రియులారా, మనీ షుడ్ నాట్ అవర్ మాస్టర్. మన మాస్టర్ ఎవరు అనంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి మీరందరూ చాలామంది పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చేమో బహుశా. ఆదివారం మన ఊళ్ళల్లో మంచి పనుల సీజన్ జరిగేటప్పుడు కూలికి ₹1000 ఇస్తామంటే ఏం చేస్తున్నారు చాలామంది? ₹1000 ఇస్తే, ఏం పోతాంలే ఆదివారం ఆరాధన. చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ₹1000 ఇస్తారని కూలికెళ్తున్నారు. ఎళ్ళిన వాళ్ళు లేరండి? లేరా? వెళ్తున్నారు. నిజంగా వారికి యజమానుడు ఎవరు అప్పుడు? ఎవరండి? దేవుడా? ధనమా? ఆ! ధనమే. ఒక ₹1000 కోసం దేవుని సన్నిధి రావట్లేదు అనంటే, మనం వెళ్ళబోయేటువంటి ఆ పరలోకాన్ని చేజేతులారా మనం తృణీకరిస్తున్నామా లేదా? ఖచ్చితంగా. నేను ఒక వ్యక్తి ఇలానే ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడండి. మొన్నదాకా అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్‌లో ఉంటే మా సంఘస్థులే తలా 10,000, 25,000 ఇచ్చి చూసుకో అన్న మంచిగా అయిన తర్వాత ఇద్దువులే అన్నారు. దాదాపు 2 నెలలు పట్టింది ఆయన రికవర్ అవ్వటానికి. ఆపరేషన్ అయింది. 2 నెలలు అయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తాడా అంటే కార్ డ్రైవింగ్‌లో ఎక్కువైపోయింది. ఆదివారం వస్తే పోతున్నాడు. ఈ మధ్య కలిసినప్పుడు బ్రదరు ఏంటి దేవుడు బాగు చేశాడు గదా! మరి ఏంటంటే, పని ఒత్తిడి బ్రదరు అస్సలు దొరకట్లే. ఆదివారం వస్తున్నాయి కిరాయిలు అంటున్నాడాయన. ఆదివారమే మిగతా రోజులు రావట్లే. ఆదివారం అంటే ఏంటి? అపవాదికి కూడా తెలుసు. వీడిని దేవుని సన్నిధికి పోకుండా చేస్తే వాడి లక్ష్యం నెరవేరుతది. అవునా కాదా? అపవాది కూడా చేస్తాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ధనానికి లోబడిపోయి దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. వీరందరిని నడిపించేదెవరు? ఏది ధనం మీద ఆశ ఉండి దేవుని సన్నిధికి రాకుండా పనిలోకి పోయేవాళ్ళు కావచ్చు, కార్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే డ్యూటీలోకి పోయేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ నడిపించేదెవరు? ధనమా? దేవుడా? ఎవరండి? ధనమే. అలానే వీరికి యజమానుడు ఎవరు మరి? ధనమే. మనందరికి అర్థమైపోతుంది కదా! కాబట్టి మనీ షుడ్ నాట్ అవర్ మాస్టర్. కొన్ని సందర్భాల్లో ధనాన్ని సంపాదించుట కొరకు భార్య బిడ్డలను సైతం విడిచిపెట్టి ఎళ్ళిపోతున్నారు. కానీ బానిసైపోయాడు. ఒక తాగుబోతు తాగుడికి ఎట్లా బానిసైపోతాడో ధనం సంపాదించేవాడు కూడా ధనానికి బానిసవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ధనం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉంది అనంటే ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనం మనకి యజమానుగా ఉండకూడదు. మనం ధనానికి బానిస కావద్దు. అలానే మూడో సబ్ పాయింట్ ఏంటంటే మనీ నీడెడ్ బట్ గ్రీడీనెస్ ఇట్స్ సిన్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనీ ఈజ్ నీడెడ్ బట్ గ్రీడ్‌నెస్ ఇట్స్ సిన్. అంటే మనకు డబ్బు అవసరమే.
కానీ లోభము, పాపము లేదా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇందాడ సోదరులు చదివినటువంటి వాక్య లేఖనము. అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూస్తాము. ఏముందండి అక్కడ? 9, 10 వచనాల్లో మనం గమనించినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములోను ముంచివేస్తాయి. ధనవంతులు కావాలని ఆపేక్షించేవారు ఉరిలోను శోధనలు పడతారు. జాగ్రత్త. దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించమని హెచ్చరిస్తున్నాడంటే ధనం పట్ల నీ వైఖరి ఏంటి అనేటువంటి దాన్ని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో అంటాడు, ఎందుకనగా దాన్ని వివరిస్తా ఉన్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. జాగ్రత్త. క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణ. ఎవరైనా మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు జర్నీ చేశాడు ఒక ఆయన. కానీ ఆయనకి దేవుడి కంటే, యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎవరంటే ఇష్టం? ధనం అంటే ఇష్టం. ఎవరండి? ఇస్కరియోతు యూదా. కేవలం 30 ఎండి రూకల కోసం యేసుక్రీస్తు వారిని అప్పగించి ఏమన్నా సుఖపడ్డాడా? సుఖపడ్డాడండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అప్పగించాడో ముద్దు పెట్టుకొని, ఆ తర్వాత దేవాలయంలోకి వచ్చి ఉరి పెట్టుకున్నాడు. ఉరేనా ఆగిందా? ఉరి తెగి తలకిందలుగా పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. అంటే ఏం జరిగింది? ఎవరైనా సరే ధనవంతులు కావాలని అపేక్షిస్తే వారి యొక్క ముగింపు ఎలా ఉందంట? శోధనలోను, ఉరిలోను పడుతున్నారు. అంత మాత్రమే కాదు, తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనేటువంటిది. మనకు డబ్బు అవసరమే, కాదనట్లేదు. కానీ ఆ డబ్బు మీదే ఆశపడి ముందుకెళ్తే అది నిన్ను ప్రమాదానికి గురి చేస్తుంది. అందుకోసమే మనీ సిన్ అని చెప్పేసి చెప్పాడు. ధనాపేక్ష అంటే ప్రియులారా, ఇంకా 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 సంపాదించాలి అనే కోరిక, ఆతృత. ఆ ధనాపేక్ష అనేటువంటి పాపం అంటున్నాడు. వాస్తవంగా మీరు గమనించలేదో, ఎవరికైతే ఆ ఆపేక్ష ఉంటుందో సమస్యలు అనేవి అక్కడి ప్రారంభమవుతాయి. అక్కడి ప్రారంభమవుతాయి. అలానే 4వ సబ్ పాయింట్ ఏంటంటే, బీయింగ్ ఏ రిచ్ ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. బీయింగ్ ఏ రిచ్ ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అంటే ధనము లేదా ఆస్తి కలిగి ఉండటం తప్పేం కాదు. ధనము, ఆస్తి కలిగి ఉండటం తప్పేం కాదు. సమస్య కాదు. ఎందుకు? ధనవంతులు లేరా బైబిల్‌లో? పాత నిబంధనలో మనం చూస్తే ఎవరు ధనవంతులు? అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, ఇంకా యోసేపు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే. మరి వీళ్ళు ధనవంతులే కదా! ధనం ఉండటం సమస్య కాదు గానీ, ధనంపై ధనమునే దేవునిగా, ధనమునే యజమానిగా కలిగి ఉండటం అనేది సమస్య. క్రొత్త నిబంధనలో కూడా అరిమతయి యోసేపు అనేటువంటి వాడు ధనవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ధనం ఉండడం తప్పు కాదు. ఎందుకంటే క్రొత్త నిబంధన మనం బాగా తెలియజేసేది ఏంటంటే, ఈ భూమి మీద ధనవంతులు ఉన్నటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులని చెప్పాడా యేసుక్రీస్తు వారు? ఏమన్నాడండి? "ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభమేమో కానీ, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట దుర్లభము" అన్నాడు. మరి ఎట్లా వెళ్ళాడు అబ్రహాము? ఎలాగెళ్ళాడు దావీదు, సొలొమోను? అంటే వారు ధనం ఉంది, కానీ ధనం మీద ఆధారపడలేదు, ధనాన్ని ఆశించలేదు. ఉదాహరణకి దేవుడు అబ్రహామును దీవించినప్పుడు ఆయన అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు అబ్రహాముకి దీవించాడు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనంలో ఇలా తెలియజేస్తా ఉంది. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనంలో, ధనము హెచ్చించనను దానిని లక్ష్య పెట్టకుడి అని అంటాడు. ధనము హెచ్చించనను అంటే ఉన్నత స్థితికి తీసుకెళ్ళినప్పటికీ దాన్ని లక్ష్య పెట్టొద్దు. ఎందుకని? ఈ ధనం ఇచ్చింది దేవుడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో ఖచ్చితంగా దాని మీద లక్ష్యం ఉండదు. దేవునిపై మాత్రమే ఉంటుందనే విషయాన్ని. వాస్తవంగా పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని ధనవంతులుగా ఉన్నటువంటి వారు ధనమును బట్టి అతిశయించలేదు, దాన్ని ఇచ్చినటువంటి దేవుని బట్టి అతిశయించారు. కాబట్టి ధనం మీదే ఆశపడి, ధనం మీదే ఆ కోరిక కలిగి ఉంటే
మనం నాశనం గురవుతాము. దేవుని రాజ్యానికి వెళ్ళలేమనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇప్పటివరకు మనం గమనించినప్పుడు 4 విషయాలు మీకు గుర్తు చేస్తూ వచ్చాను. ఆ 4 విషయాల్లో ధనం పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి ఏంటంటే, మొట్టమొదటి దేవుడే అన్నిటికీ మూలము. రెండవది దేవుడే మనకు యజమానుడుగా ఉండాలి, కానీ ధనము కాదు అనేటువంటిది. మూడవది ప్రియులారా, మనకు డబ్బు అవసరమే. కానీ లోభం అంటే పిసినారితనం లేదా సంపాదించేటువంటిది అది పాపానికి గురి చేస్తుంది అనేటువంటిది. నాలుగోదిగా ధనం కలిగి ఉండడం తప్పు కాదు గానీ, ధనాన్నిచ్చిన దేవునిపై మనం ఆధారపడితే ఖచ్చితంగా దేవుని సన్నిధికి అట్లా పరలోకానికి వెళ్ళగలం అనేటువంటి విషయం. రెండోదిగా మనం చూడబోయేటువంటి పాయింట్ ఏంటంటే, కుటుంబంలో ఆర్థిక సంక్షోభం లేదా ఆర్థిక సమస్యలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? వై ఫినాన్షియల్ క్రైసిస్? ఈ రెండవ దాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా అడగండి, అక్క బాగున్నారా? కుటుంబం ఎలా ఉందంటే, ఏముంది బ్రదరు ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే. జీతం సరిపోవట్లేదు. మా ఆయన 20,000 సంపాదిస్తే మా ఖర్చు 25,000 అవుతుంది. చెప్పట్లేదండి చాలా కుటుంబాల్లో. ఆర్థిక సమస్యల ద్వారా వారు నిష్కారణంగా వారి ఆత్మీయ స్థితిని కూడా పోగొట్టుకుంటున్నారు. అవునా కాదా? అధిక ఒత్తిళ్లకు రోజు రోజుకి కూడా ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ సమస్య అనేది ప్రియులారా, కేవలం క్రైస్తవ కుటుంబాల్లోనే కాదు, మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో కూడా ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి? ఎందుకు ఏర్పడుతున్నాయి? కారణం ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం, ప్రణాళిక లేకపోవటం. అవునా కాదా? ఏవండీ? ఏ కుటుంబం అయితే దీవించబడుతుందో, ఆనందంగా ఉంటుందో దానికి ప్రథమ కారణం ఏంటంటే, ఆ ధనము సంపాదించిన ధనమును వారు ప్రణాళికాయుక్తంగా ఉపయోగించుకోవటాన్ని బట్టి. దాని మీద సరైనటువంటి అవగాహన లేనట్లయితే, ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడతాయి. ఇందులో మొట్టమొదటిగా మనం చూడబోయేటువంటి కొన్ని కారణాలు చూద్దాము. కుటుంబంలో ఎందుకు ఆర్థిక సమస్యలు, సంక్షోభం ఏర్పడుతుందనటానికి నంబర్ 1 పూర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్. దుర్బల ఆర్థిక నిర్వహణ. కుటుంబంలో ధనం అనేది సంపాదించకపోవటం. ఆదాయం ఎంతో ఉందో తెలియక ఖర్చులకు ప్రాధాన్యత పెట్టకుండా అవసరాలకు మించి ఖర్చు చేయటం. సేవింగ్ చేయకపోవటం. ఇలా ఉండడం ద్వారా అప్పుల్లో మునిగిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కి ఉదాహరణ. అంటే వచ్చినట్టే ఖర్చు చేయటం అండి. వచ్చినట్టంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు. నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు ముస్లిం కుర్రోడు ఒకడున్నాడు. అక్బర్ అనేవాడు. వాడు ఏంటంటే చదువు సరిగ్గా చదవక మోటార్ వర్క్ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు. ఒక సందర్భం వెళ్ళినప్పుడు మంచిగా ఆ రోజు కష్టపడ్డాడు. ఒక రూ. 1000 సంపాదించాడు. వాళ్ళకొక పేరుంది, మీకు తెలుసో లేదో. ఏక్ దిన్ కా సుల్తాన్. రూ. 1000 వచ్చినాయంటే ఇక ఆ రోజు ఇంతల్లా మంచి బిర్యానీ తెచ్చుకుంటాడు. కడుపు నిండా తింటారు. మరుసటి రోజు రాపోతే ఈనాడు ఆర్థిక సంక్షోభానికి గురయ్యేటువంటి కుటుంబాలు కూడా ఇలానే ఉన్నాయి. ఉన్నప్పుడు అనవసర ఖర్చులు పెడుతున్నారు. తిండికో, వస్త్రాలకో లేపోతే ఇంకా మరొకటి చేస్తున్నారు. ఇవి చేయకూడదు. కాబట్టి వచ్చినట్లే ఖర్చు చేయటము. అంతేకాదు ఈరోజు జీతం వస్తే రేపటికి జేబులన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. రేపటిని గురించి సరైనటువంటి ఆలోచన, ప్రణాళిక లేకపోవటాన్ని బట్టి కుటుంబాలు ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నాయి. చాలా కుటుంబాలు ఆర్థిక నిర్వహణలో ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో చాలా పూర్‌గా ఉండటానికి కారణం ఏంటంటే దాని మీద అవగాహన లేకపోవటం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక దుర్గతి ఏంటి అంటే, కుటుంబంలో ఉన్నటువంటి నలుగురుంటారు. భార్య, భర్త, 2 పిల్లలు. పెద్ద కుటుంబాలైతే ఇంకా ఉంటారు. ఒక్కడు సంపాదిస్తే నలుగురు తినాలి. అవునండి? ఎలా సరిపోతాయి? ఒక వ్యాపారం చేసేవారు గావచ్చు, కూలి పని చేసుకునేవాళ్ళు గావచ్చు, ఉద్యోగం చేసేవారు కావచ్చు, వారు సంపాదించేటువంటిది ఎంతుంది? దాని వ్యయం ఎంత? ఖర్చు ఎంత పెడుతున్నామనే అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఆ ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఆహ్, దుర్బలంగా ఉంటుంది. కాబట్టి కుటుంబంలో వాళ్ళు కష్టపడాలి. ఈ మధ్య నేను మా పొలం కాడికి ఖమ్మం పక్కన చింతగుర్తి అని ఉందండి. పొలం కాడికి వెళ్తే మా బంధువు ఒకడు దాదాపు పగలు 11 అయింది. మంచిగా వేప చెట్టు కింద మంచం వేసుకొని బిర్రుగా నిద్రపోతున్నాడు. లేపా. "ఏంట్రా ఇప్పటిదాకా పనుకున్నావు" అంటే, "బావ నాకేం పని చేయాలి? నాకేం అవసరం?"
మేము తెలంగాణ వాళ్ళం కదా! తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఇస్తుంది. మా అమ్మకేమో ముసలోళ్ళ పెన్షన్ ఇస్తుంది. కరెంటు ఫ్రీ. ఎన్ని ఫ్రీలండి మాకు ఆ తెలంగాణలో ఇప్పుడు? అనద్ గారు. 6 రకాల ఫ్రీలు ఇచ్చారు. నేనెందుకు పని చేయాలా? అంటే అర్థమైందా మీకు? ఒక రకంగా ప్రభుత్వాలే మీరేమనుకోవద్దు దయచేసి. ప్రభుత్వాలే సోమరులుగా చేస్తున్నాయి. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కుటుంబాల ఆర్థిక సంక్షోభంలో చోటు చేసుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దుర్బలమైనటువంటి ఆర్థిక నిర్వహణ ఉండటం. రెండోది మిస్‌యూజింగ్ మనీ. మిస్‌యూజింగ్ మనీ అంటే అనవసరమైనటువంటి వాటికి డబ్బును వృధాగా ఖర్చు చేయటము. ఉదాహరణకి చీరలు, బంగారము. మా ఇంటి పక్కనామె ఒక ఫంక్షన్‌కొచ్చినప్పుడు మంచిగా ఒక రూ. 5,000 చీర ధరించుకుంది. మెడ నిండా నగలు ధరించుకొనొచ్చింది. అది చూసినటువంటి ఒక సహోదరి ఇంటికెళ్ళిన తర్వాత పక్కింటామె రూ. 5,000 చీర కట్టింది. మేము 500 చీర ఇచ్చి పంపించావు. వాళ్ళతో సహవాసం అంటే వాళ్ళ గ్రూప్ ఉంటాయి గదా! వాళ్ళు నన్ను చేర్చుకోవట్లేదు అని ఆయన రాసిన పెట్టేలకి, సరేలేబ్బా ఈసారి మంచి చీర కొనిస్తానని అప్పు చేసి 5,000 చీర కట్టిచ్చాడు. అప్పు చేయడం తేలికే, తీర్చుకోవడం నేను చేయలేగా, మా ఆయనగా చేసింది నాకేంటి? నేను హాయిగా చీర కట్టుకొని పోతా అని అనుకుంటుందేమో సోదరి. ఖచ్చితంగా మనం ధనాన్ని మిస్‌యూజ్ చేయకూడదు అనేటువంటిది. ఇప్పుడు ఇలానే ఈ రోజుల్లో డబ్బు దుర్వినియోగం అవుతుంది అంటే ఏమాత్రం సందేహం లేదు. ఎలా అవుతుంది దుర్వినియోగం? ఉదాహరణకి బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. మీ అందరికి తెలిసిందే. లూకాసు వార్త 15వ అధ్యాయం 11-32 వచనాల్లో ఒక మనుషునికి 2 కుమారులున్నారు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? తప్పిపోయిన కుమారుని గురించి చెప్తున్నాను. మీకు తెలుసు తండ్రి దగ్గరికి వెళ్లారు. ఆస్తి ఇమ్మన్నాడు. పెద్ద కుమారుడికి, చిన్న కుమారుడికి ఆస్తినిచ్చాడు. చిన్న కుమారుడు దూర దేశానికి వెళ్లి దుర్వ్యాపారం వలన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం కూడా పాడు చేశాడు. ఎలాగా? వేశ్యలకిచ్చి పాడు చేసిన సందర్భం కదా! అంటే ధనాన్ని సరిగా వినియోగించుకోలేదు. చాలా మంది ఏం చేస్తారు? ధనం ఇచ్చినప్పుడు దానికి రూపాయికి రూ. 2 చేయాలి. లేకపోతే రూ. 1000కి 1,00,000 చేయాలి. 1,00,000కి 10,00,000 ఇలా ఆలోచిస్తారు. కానీ మనుషులకున్నటువంటి దుర్వ్యసనాలను బట్టి అవంతా కూడా తరిగిపోయాయి. మీకు తెలుసు ప్రియులారా, కాలక్రమంలో మొత్తం వెళ్ళిపోయింది. బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఎలా చుట్టుముట్టాయో, ఆయనకు ఆస్తి ఉన్నప్పుడు స్నేహితులందరూ వచ్చారు. ఎప్పుడైతే ఆస్తి కరిగిపోయిందో ఎవడు చూడటానికి కూడా రాలేదు. చివరికి వాడి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. పందులు మేపేటువంటి వాని దగ్గర కుదిరాడు. ఆకలవుతుంది. చివరికి పందులతో పోరాడైనా సరే ఆ పందుల పొట్టు తిందామంటే అవి కూడా తిననీయలేదు. అంటే మీకిక్కడ ఏం తెలియచేయాలని కోరతానంటే ప్రియులారా, ధనాన్ని దుర్వినియోగం చేస్తే మన బ్రతుకులు ఇలాగనే ఉంటాయి అనేటువంటిది గుర్తు చేస్తున్నాను. ఈనాడు త్రాగుడు అలవాటు. ఒకప్పుడు చాలా మంది త్రాగుడు బానిసైన వాళ్ళే. తాగేటప్పుడు ఎలా ఉంటదో తెలుసా స్నేహితులు? పిలుస్తారు వాళ్ళే. "రారా బాబు సాయంత్రం సిట్టింగ్ ఏద్దాం." మంచిగా 1, 2 సార్లు పిలుస్తారు. అలవాటయిన తర్వాత వీడు వాళ్ళని పిలుస్తాడు. ఎందుకని? ఆ అలవాటు వాడిని దిగజారుస్తా ఉంటది. వారికున్నటువంటి ధనాన్ని నాశనం చేయటానికి అవకాశం ఉంటా ఉంటది. ధనమేనా? శరీర సంబంధమైన కోరికలు. వ్యభిచారంలో కూరకుపోయిన వాడు. అక్కడ చెప్పబడినటువంటి మాట, వేశ్యలకిచ్చి తన ధనాన్ని మొత్తం గూడా చిన్న కుమారుడు నాశనం చేసుకున్నాడు. జూదం. ఈ మధ్య కాలంలో నేను మొన్న విజయవాడ మా తోడోళ్ళు వాళ్ళ ఇంటికెళ్తుంటే, ఈ పండగ జరిగిందిగా సంక్రాంతి. అటు వెళ్తంటే అన్ని కార్లే ఉన్నాయి. నా భార్య చెప్పి, "ఏంటబ్బా ఈ కార్లంటే" "పక్కన చూడు టెంటేసిందన్నారు." అర్థమైపోయింది మీకు. మంచి కోడిపుంజాలు ఆట ఆడుతున్నారు. జూదం. ఒకాయనంట దాదాపు 50,00,000 పోగొట్టుకున్నాడంట. పక్కన ఆయనన్నాడు 50,00,000 గెలుచుకున్నాడు గూడా ఒకాయన. మరి పోతే గెలవడా? గెలిచేవాడు గెలుస్తాడు, పోగొట్టుకునేవాడు. అదేమైపోతాయి 50,00,000 పోవడం అంటే మాటలండి? మానసికంగా మంచిగుంటగలరా? ఒత్తిడికి గురవుతారు. చాలా మంది ఉరేసుకొని చచ్చిపోయిన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. కాబట్టి మీకిక్కడ ఏం తెలియచేయాలనుకుంటున్నానంటే ప్రియులారా, చెడు వ్యసనాల వలన అనారోగ్యాలనేటువంటివి వస్తా ఉన్నాయి. మీరు ఒకవేళ శరీర సంబంధమైన వ్యభిచారానికి గురైతే ఎయిడ్స్ రోగం వస్తుంది. లేదు అలవాట్లున్నాయి. త్రాగుడుకో లేకపోతే గుట్కాలున్నాయి గదా! అలాంటివి తింటా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. ఎప్పుడు చూడు నములుతూనే ఉంటారు. మత్తులోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తా ఉంది. అంటే అనారోగ్యాలు ఏం చేస్తున్నాయంటే వారి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, చిన్నాభిన్నం చేస్తున్నాయి.
చాలా సందర్భాల్లో చిన్న అలవాటే కదా అని అనుకుంటాం గానీ, అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఒక చిన్న సామెత చెప్తాను మీకు. ఒక సముద్రంలో పెద్ద షిప్ వస్తుందండి. సముద్రంలో పెద్ద షిప్ వస్తుంది. దాని అడుగు భాగాన చిన్న రంధ్రం ఏర్పడింది. షిప్ బాగా వస్తదండి? బాగొస్తదా? రాదు. చిన్న రంధ్రం గూడా చిన్నగా నీళ్ళన్నీ నిండిపోయి ఆ షిప్ ఏమైపోద్ది? చిన్నప్పేనండి చేసింది నేను. రూ. 1000 రూ. 1000 పోయి రూ. 1,00,000 అయితే రూ. 1,00,000 పోయి ఏమైపోతుంది జీవితాలు. కాబట్టి ధనాన్ని మిస్‌యూజ్ అనేది దేవుని పిల్లలుగా మనము దుర్వినియోగం చేయకూడదు అనేటువంటిది. అందుకోసమే కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలనేవి ఏర్పడతా ఉన్నాయి. ఇకపోతే ఆహ్, మూడవదిగా మనం గమనించబోయేటువంటిదేంటంటే ప్లీజింగ్ అదర్స్. సెకండ్ పాయింట్‌లో చెప్తున్నాను. ప్లీజింగ్ అదర్స్. ఇతరులని సంతోషపెట్టటం. ఇతరులకు మేలు చేయాలని గొప్పలకు పోయి అప్పులిప్పిస్తా ఉంటారు చాలామంది. షూరిటీలు పెడతా ఉంటారు. ఇయన్నీ గూడా నా అనుభవంలో రాసుకున్నాయండి. నేను చేసిన ఉద్యోగస్తులని జెప్పి దైవజనులు చాలామంది నా దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి షూరిటీలు పెట్టా. అప్పులిప్పిచ్చా. ఆ మధ్య కాలంలో పెద్ద ఇష్యూ అయింది. బ్రదరే దాన్ని సాల్వ్ చేసాడు. పోనీ బ్రదరు ఎన్ని ఖర్చు పెట్టట్లే. పోనీ 50,000 పోనీ అని వదిలేయమంటే వదిలేసా. నా మీదే రివర్స్ అయిపోయారు. 10 సంవత్సరాలైంది వడ్డీలు కట్టి కట్టి. అవునా కాదండి? సోదరులు సలహా ఇచ్చారు పోనీయండి. మళ్ళీ ఆయన దైవజనుడే. అంటే ఏమోలే నాకు ఉద్యోగం ఉందిగా, దైవజనులకు ఒకవేళ సహాయం ఈ రూపంలో చేయమన్నాడని పిచ్చి ఆలోచనతోటెళ్తే నలుగురండి ఒక్కళ్ళు కాదు. నేను పేర్లు చెప్పనులే గానీ, నలుగురు ఇప్పటికి ఫోను చేస్తే ఫోను ఎత్తరు. ప్లీజింగ్ అదర్స్ ఇతరులని సంతోషపెట్టాలని. కొన్ని కొన్ని సందర్భాల్లో శక్తికి మించి ధనాన్ని ఖర్చు చేస్తా ఉంటాము. దాని కొరకు అప్పులు చేస్తా ఉంటాము. ఆహ్, వివాహాల విషయంలో కానియండి, మరి వాటిని మనం చూసినప్పుడు మన శక్తికి మించి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో ఈ మధ్య నేను వస్తూ ఉంటే ఒక వివాహం జరిగింది. ఆ వివాహం చూసి మాకు తెలిసిన కుర్రోడు నేను గూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్ అన్నాడు. ఏంటి ఆ వివాహం? వివాహం అయిన తర్వాత అక్కడ గుర్రపు బండ్లుంటాయండి. పెద్ద రథం ఉంటది. ఆ రథం మీద భార్యాభర్తలు కూర్చుంటే ముందు చాలా మంది ఉంటారు. దాని హంగు, ఆర్పాటు చూస్తే ఆనాడు రాజులప్పుడు పెళ్లిళ్లు చేసుకొని ఊరేగింపున్నట్టు ఉంది. వాడికి కూడా ఆ కోరికొచ్చింది. నేనన్నాను, "మీరు ధనవంతులేనా? డబ్బులున్నాయా?" అంటే, డబ్బులు ఉండటం కాదండి. అసలు ఆ కోరిక ఎలాంటిది చెప్పండి? ఆ! బతికుంటే అలాంటి కోరిక తీర్చుకోవాలనుకున్నా. మంచిదేరా తీర్చుకో. అయిన తర్వాత నీకు తిప్పలు తప్పవురా బాబు అని చెప్పా. అంటే ఇలాంటి గొప్పలకు పోయి ఇతరులను సంతోషపెట్టాలని మనం ఒకవేళ అప్పులు చేస్తే ఆ తర్వాత ఖచ్చితంగా మనం ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోతాం. నాలుగో కారణం ఏంటంటే బద్ధకం, సోమరితనం. ఎందుకు ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతున్నారు ఈనాడు కుటుంబాలు అనంటే బద్ధకం. బద్ధకం అంటే తెలుసుగా అమ్మా? బైబిల్ ఒక చక్కటి మాట జ్ఞాని సొలొమోను చెప్తాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో బద్ధకంగా పనిచేయవాడు ధనవంతుడవుతాడు అని చెప్పింది. చెప్పిందా? ఆ! నేను రాంగ్ చదివా. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడంట. ఏమవుతాడంట? దరిద్రుడవుతాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పని చేయకుండా, అతిగా తిని, అతిగా నిద్రపోయేటువంటి వారు శరీరాన్ని కష్టపెట్టకపోవటం వలన దారిద్ర్యము రౌద్రంగా వస్తది. మీరు నమ్ముతారో లేదో? ఎందుకు ఆ కుటుంబాలు దరిద్రతలో ఉన్నాయంటే దానికి మొదటి కారణం కష్టపడరు వాళ్ళు. ఇందాక చెప్పా కదా! నాకెందుకండి కష్టం? గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, మా అమ్మకేమో 3000 పెన్షన్ వస్తుంది. నేనెందుకు పని చేయాలి? ఆ ఊహలోకెళ్ళిపోతే ఖచ్చితంగా దరిద్రులవుతారు. బైబిల్‌లో ఇంకొక లేఖనం తెలియజేస్తది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, పని చేయనివాడు భోజనము చేయకూడదు. ఈ మాటలు చదివితే ఖచ్చితంగా బద్ధకస్తులు కూడా లేచి పని చేయడానికి పోతారు. అవునా కాదా? ఖచ్చితంగా. పని చేయనివాడు ఏం చేయకూడదు? మీకొక కథ చెప్తాను. ఒక దేవుడు ఒక పేదాయనకి ప్రత్యక్షమయ్యాడంట. వాడు బద్ధకస్తుడు. ఎందుకు బీదవాడే అంటే వాడి బద్ధకాన్ని బట్టి బీదవాడు. దేవుడు ఏం చెప్పాడంటే నీకు వరాన్ని ఇస్తానంట. వరం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేదేగా. ఇప్పుడు ఇయ్యయ్యా అని చెప్పేసి అన్నాడంట. నువ్వు ఓ పని చేయాలి. నువ్వు దాదాపు ఒక 10 అడుగుల లోతు గుంట తవ్వితే నీకు లంకె బిందులు దొరుకుతాయని చెప్పాడంట. వచ్చినియి కష్టాలు వాడికి.
గడప తీసుకున్నాడు, పార తీసుకున్నాడు, ఇక తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వితే దేహం ఏమైనా సంతోషంగా ఉంటదండి? ఒళ్ళంతా చెమట పట్టిపోయింది, కారతంది. ఆ! ఒక 3 అడుగులు తవ్వాడు, 6 అడుగులు తవ్వాడు, దాదాపు 10 అడుగులు తవ్వాడు. మరలా దేవుడికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడిని అడుగుతున్నాడు, "ఏ 10 అడుగులు తవ్వాను, అయి లంక మీద లేవన్నాడంట." ఇంకొక 2 అడుగులు తవ్వమన్నాడంట. అప్పటికి ఏమైపోయింది వాడి పని? అయిపోయింది. అంటే మీకు అర్థమైపోయింది. పని చేస్తేనే వానికి భోజనము. ఫలితం అనేటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి బద్ధకస్తులు ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలా? అయ్యా సామెతల గ్రంథం అంటాడు 6వ అధ్యాయం 6 నుంచి చూస్తే, "ఓ సోమరీ, చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలను జాగ్రత్తగా వాటి నడతలను జాగ్రత్తగా ఆహ్, కనిపెట్టి తెచ్చుకొనమంటాడు." చూడండి, మరి 8 నిమిషాలు అన్నారు. నేను త్వరగా ముగిస్తాను. తర్వాత మనం గమనించినట్లయితే నో ప్లేస్ ఇన్ గాడ్ అవర్ ఫైనాన్స్. మన ఆర్థిక విషయాల్లో దేవునికి స్థానం లేకపోవటం. అలానే మూడవదిగా మనం చూడబోయేటువంటిది ఏంటంటే హౌ టు మేనేజ్ ఫైనాన్స్. హౌ టు మేనేజ్ ఫైనాన్స్. మూడో భాగంలోకి వచ్చేసాం. హౌ టు మేనేజ్ ఫైనాన్స్ అంటే ఎలాగూ ఆర్థిక నిర్వహణ మన కుటుంబాలు జరిగించుకోవాలి. ఫస్ట్ థింగ్, పుట్ గాడ్ ఫస్ట్. గాడ్ ఫస్ట్ అంటే దేవునికి ఇచ్చే విషయంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అలా ఇవ్వక ఎన్నో అనర్థాలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందుగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఏమని చెప్తాడు యేసుక్రీస్తు వారు? మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణ వివేకంతో మీ దేవుడైన యెహోవాను సేవించాలి అని చెప్పేసి అంటాడు. అంటే మొట్టమొదటిగా మన మన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాతే నేను, నా భార్య, నా బిడ్డ, నా పిల్లలు, నా కుటుంబం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. టర్న్ ఫస్ట్ గాడ్. దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో తిమోతి అవ్వ తల్లి అతను భక్తి విషయాలు నేర్పడం ద్వారా దేవుని పని జరిగించడం మనం చూస్తాము. రెండవదిగా ప్లానింగ్ బడ్జెట్ ప్రణాళిక చేయాలి. కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా సందర్భాల్లో నీకేం చెప్పేది, నువ్వు సంపాదించేదానివా, నేనే కదా అని ఆడవాళ్ళని తీసివేయమాకండి. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా గొప్పగా ఆలోచించగలరు. వంటింట్లో ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించే మనకు కావాల్సిన ఆహారాన్ని ఎప్పుడు కాపాడు సిద్ధపరుస్తున్నారు లేదా? అలాంటి వాళ్ళకి ఒక్కసారి కుటుంబాన్ని నడిపించేటువంటి క్రమంలో ఆర్థిక పరమైనటువంటి నిర్వహణకు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చాలా అద్భుతంగా చేస్తారు. ఇది అబద్ధం కాదు. ఇద్దరు కలిసి మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక వేసుకొని, ఆ ప్రణాళిక ఏంటంటే లూకా సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే, ఎవడైనను ఒక గోపురం కట్టదలిచినట్లయితే ముందు తగలబడి తన దగ్గర ఉన్నది లేనిదని చూసుకొనడా? మన బడ్జెట్ కూడా అంతే. నా సంపాదన ఎంత? నేను కుటుంబాన్ని నిర్వహించగలనా లేదా? అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఆ కుటుంబం చూసుకున్నప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళలేము. నెలవారీ బడ్జెట్‌ని చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, వారి చదువులు, వారి ఆరోగ్యము, వారి వివాహానికి మనం సంపాదించినటువంటి దానిలో కొంత పొదుపు చేయాలి. మీకో సూత్రం చెప్తానిక్కడ. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, శ్రద్ధ గలవాని యోచనలు అంటే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి లాభకరములు అని అంటాడు. తాళిమి లేక పనిచేయవానికి నష్టము ప్రాప్తించును అని చెప్పేసి అంటాడు. బడ్జెట్ భార్యాభర్తలు కలిసి ప్లాన్ చేయాలి. వీరి మధ్య మధ్యవర్తులు ఉండకూడదు ప్రియులారా. ఒకవేళ తల్లిదండ్రులు వారికి ఆలోచన చెప్పినా గాని వారి ఆలోచన తీసుకోకుండా భార్యాభర్తలు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సేవింగ్ ఫర్ ఫ్యూచర్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును అంటున్నాడు. వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేయడం కాకుండా దానిలో కొంత దాచుకోవాలి. మీకు ఒక సూత్రం చెప్తాను. బడ్జెట్ ఎలా చేసుకోవాలి? ఒక వ్యక్తి 50,000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ 50,000 సంపాదించేటువంటి వ్యక్తి తన ధనాన్ని నెలవారీగా ఎలా వినియోగించుకోవాలంటానికి ఆహ్, ఆ కుటుంబాలు దీవించబడటానికి నేనొక ప్లాన్ చెప్తాను. ఏంటంటే మొట్టమొదటిగా వచ్చిన జీతంలో దేవునికి
15% ఇవ్వాలి. 50,000 అండి ఆయన సంపాదించేది. 15% అంటే ఎంత? ఎంతండి? రూ. 7,500 దేవునికివ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ముందు జీతం రాంగానే మా అబ్బాయి ఫీజుకింత, మా అబ్బాయి ఆరోగ్యానికింత, నా అప్పుకింత, నా ఈఎంఐకింత అని తీసి మిగిలిన దాంట్లోంచి దేవునికిస్తా ఉంటారు. అలా ఇయటం సరైనదేనా? కాదు. ఖచ్చితంగా మనకొచ్చేటువంటి ధనం ఎంతుందో మీరు నమ్ముతారో లేదో నాకు 1,86,000 జీతం వస్తది. ఒక 60,000 తీసి పక్కన పెడతాను దేవుని కొరకు. శ్రేష్టమైన భాగం. ఎందుకంటే మనం ఇజ్రాయేలం కాదు గదా! పదవంతు ఇవ్వటానికి. అవునా కదా? శ్రేష్టమైనటువంటి భాగం. ఎందుకు అనంటే దేవుడు నాకు ఉద్యోగాన్నిచ్చాడు. దేవుడు నాకు ఆరోగ్యాన్నిచ్చాడు. దేవుడు నాకు చక్కటి కుటుంబాన్నిచ్చాడు. ఈ కుటుంబాన్ని దేవుని యొక్క కృపలో ఏం చేయాలి? చక్కగా నిర్వహించుకోవాలి. 50,000 జీతం వచ్చాయన. మొట్టమొదటిగా 15% అంటే 7,500 దేవునికివ్వాలి. తర్వాత కుటుంబ ఖర్చులకి ఎంత? 60%. 100%లో నేను విభజించుకున్నాను. 60% అంటే సరుకులుంటాయి, కరెంట్ ఉంటది, పాలుంటది, ఇవి ఉంటాయి కదా! వీటన్నిటికి 60%. అంటే 50,000 60% ఎంత? రూ. 30,000 ఖర్చవుతది. ఖచ్చితంగా ఒక 20% మాత్రము మనం పొదుపు చేయాలి. దాచుకోవాలి. 20% అంటే ఎంత 50,000లో? రూ. 10,000. రూ. 10,000 ఖచ్చితంగా పొదుపు చేయాలి. ఎందుకు పొదుపు చేయాలి? ఏముందండి హాయిగా ఏక్ దిన్ కా సుల్తాన్ మా వోడు తిన్నాడు గదా! అట్లా జేస్తే రేపేదో అనారోగ్యం వస్తది. నీ పిల్లల ఫీజొస్తది. ఏం జేస్తావు? అప్పులు జేస్తాం. అవునా కదా? అంటే ఒక రూ. 10,000 మిగిలినవి 5% ఉంటాయి. మిస్‌లేనియస్ అంటాం. ఒక రూ. 2,500 జాగ్రత్తగా ఇలా ఆలోచన చేసుకొని, భవిష్యత్తులో మన పిల్లల ఫీజుల కొరకు, అనారోగ్యాల కొరకు, వివాహం కొరకు వినియోగించొచ్చు క్లియర్‌గా. కాబట్టి చిన్నప్పటి నుంచే మనము మన పిల్లలకి పొదుపనేది నేర్పించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మిత్రులున్నారు. విజయ్, అజయ్ అనేటువంటి ఇద్దరు మిత్రులున్నారు. వాళ్ళు వ్యాపారం చేసి 25,00,000 సంపాదించారు. పెళ్లిళ్ళయినియి, పిల్లలు పుట్టారు ఈ టైంలో. విజయ్ ఏం చేశాడంటే 20,00,000 పెట్టి కారు కొన్నాడు. ఒక 5,00,000 ఏమో తన ఖర్చుల మందు ఉంచుకున్నాడు. అజయ్ అన్నవాడు 10,00,000లోనే కారు కొనుక్కున్నాడు. 10,00,000 తనకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల పేరున 5,00,000 ఫిక్స్‌డ్ చేశాడు. మరి 5,00,000 తన ఖర్చులకు ఉంచుకున్నాడు. ఒక 18 సంవత్సరాలయింది. ఎంత అయ్యుండొచ్చు 10,00,000? సుమారుగా 75,00,000 అయినియి. 18 సంవత్సరాలు వచ్చాక ఆ పిల్లలు ఏ ఎంబీబీఎస్ చేయొచ్చు, ఇంజినీర్ చేయొచ్చు, ఏదో ఒకటి. చదువులకు ఉపయోగపడవా? పోనీ ఉద్యోగానికి ఉపయోగపడవా? కాబట్టి ఇలాంటి ప్రణాళిక అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం గమనించేది ఏంటంటే లెర్న్ టు సే నో. మన స్నేహితులే ఉంటారు. అయ్యా అప్పు కావాలని వస్తారు. సున్నితంగా సారీ నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి క్షమించండి. ఎందుకని గొప్పలోకి పోతే ఏమైందాడా? అప్పులయ్యారు. అప్పులైతే ఒత్తిడిలోకెళ్తారు. ఒత్తిడిలోకెళ్తే బీపీలు, షుగర్‌లు. ఈనాడు షుగర్‌లు, బీపీలు ఎందుకు వస్తాయంటే కారణం ఇదే. అఫ్‌కోర్స్ నాకు కూడా ఉన్నాయి. కారణం ఇదే. నాకున్నటువంటి ఒత్తిడి ఏంటంటే నా పిల్లల చదువు, నాకున్నటువంటి ఉద్యోగ ధర్మం ఒకటి కాదు. అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు దేవుని పని జరిగించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాన్ని చేసుకోవాలి. కారణం ఏంటంటే ఎవరైనా ఒకవేళ మన దగ్గరకొచ్చి అప్పు ఇప్పించమంటే ఉంటే ఇవ్వండి ఓకే. ఎందుకంటే ఏమంటాడు? మేలు చెలియు అలాగు చేయని వాడికి పాపం. చెయ్యని. లేకపోతే ఏం చేయాలి? గొప్పలు పోయి అప్పు ఇచ్చామనుకోండి వాడు ఇయ్యపోతే మనం కట్టాలా? ఆ దురద తీరింది నాకు. ఆ! కాబట్టి సింప్లీ సే నో. సారీ అండి. వాళ్ళు తిట్టుకుంటారు. వీడెంత పిసినాసుడురా! ఆ! దూషించుకుంటారు. అయినా ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఆలోచించుకోవాలి పెద్ద మనసుతోటి. కాబట్టి లెర్న్ టు సే నో. సిట్టింగ్ రైట్ ప్రయారిటీ. సరైన ప్రాధాన్యతలు ఎంచుకోవాలి. దేవునికిచ్చేయి దేవునికివ్వండి. మన ఖర్చులు మన ఖర్చు ఉంచుకోండి. అలాగనే అట్లా ఉండాలి. తర్వాత గివింగ్ టు ద పూర్ పీపుల్. పేదలకు సహాయం చేయటం. సామెతల గ్రంథం 11:24 అంటాడు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికొచ్చిన వారు వెదజల్లి. దేవునికిచ్చే విషయంలో వెదజల్లండి. ఆయన ఆకాశ వాకిలిప్పి ఎలా ఇస్తాడంట? విస్తారమైన దీవెనలిస్తాడంట. తర్వాత లివింగ్ విత్ కంటెన్‌మెంట్. సంతృప్తితో జీవించటం. కుటుంబంలో ఆర్థిక నిర్వహణ అనేది ఇలా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటదండి? సంతృప్తిగా ఉంటదా లేదా? తిమోతి రాస్తూ పౌలు గారు అంటాడు 6వ అధ్యాయము 6-9 వచనాల్లో సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం అంటాడు. దేవా నాకిచ్చిన ఆహారము, పిల్లలు, వస్త్రములు, ఇల్లు ఇవన్నీ నాయి గావు. నీవు పెట్టిన కృపే అని ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో ఖచ్చితంగా నేనున్న స్థితిలోనే
స్థితిని కలిగించు. ఏమున్నా లేకున్నా కొరకై కించు. కష్టాలు ఎదురైనా నష్టాలను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ప్రియులరా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఆదాయాన్ని, ఖర్చుల్ని గమనించండి. అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోండి. కుటుంబానికి సరైనటువంటి ఆర్థిక ప్రణాళిక లేకపోవటం మన ఫైనాన్షియల్‌గా దెబ్బతింటున్నాము. వడ్డీలు, ఈఎంఐలు ఏనుంటే ఖచ్చితంగా వాటి కొరకు డబ్బుంచే మిగతా ఖర్చు చేసుకోండి. స్త్రీలు సైతం కూడా ఖర్చులు చేయడానికి వెనకాట్లేదు. కాబట్టి వీటన్నీ గుర్తుంచుకొని నేను చెప్పినటువంటి 3 చెప్పాను. ఒకటి వదిలేసా, టైం అయిపోయింది. డబ్బు పట్ల క్రైస్తవుల వైఖరి ఏంటంటే దేవుడు అన్నిటికి మూలము. దేవుడే మనకు యజమానుడు. డబ్బు మన అవసరమే. ధనాపేక్ష పాపం అనేటువంటిది. ధనం కలిగి ఉండే సమస్య కాదు. ఇది మొదటి పాయింట్ చెప్పాము. రెండోది, కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు చోటు చేసుకుంటుందంటే ధనం సంపాదించకపోవటం, ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడము, ఇతరులను సంతోషపెట్టడము, బద్ధకము, ఆర్థిక విషయాలలో దేవునికి స్థానిక ఇవ్వకపోవటం. మూడవదిగా, కుటుంబాల్లో ఆర్థిక నిర్వహణ ఎలా అంటే మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. బడ్జెట్ ప్రణాళిక చేసుకోవాలి. భవిష్యత్తు కొరకు పొదుపు ఏర్పాటు చేసుకోవాలి. సరైన ప్రాధాన్యత ఎన్నుకోవాలి. ధనం లేనప్పుడు నో అని చెప్పండి. బీదలకు సహాయం చేయాలి. సంతృప్తితో జీవించాలి. ఈ 3 పాయింట్లు చెప్పాము. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తూ చివరిగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతాను. ఆ ప్రార్థన ప్రతిరోజు మనం చేసుకోవాలి. 30వ అధ్యాయం 8, 9 వచనాలు ఏమంటారంటే, తండ్రి అయిన దేవా, ఈ వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైనలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని దూషించునేమో. ఇలాగా జాగ్రత్త ఉండటానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను. ప్రతిరోజు కూడా ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ దేవుణ్ణి మహింపరచాలని, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా, కుటుంబాలు ఆర్థిక నిర్వహణలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకొని మరి కుటుంబాలు నిర్వహించుకోవాలని, పిల్లలకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలని, సంఘానికి, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ, మరి ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు చేసి తిప్పలు పడమాకండి. చివరిగా ఒక ప్రశ్న, ఈ భూమి మీద నిజమైన ధనవంతుడు ఎవరండి? అయ్యా, మీ అందరికి వందనాలు. అప్పు లేని వాడి నిజమైన ధనవంతుడు. అప్పు ఉండకుండా మీ కుటుంబాలు నిర్వహించుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారు హరి గారికి, మా ప్రియులు విజయబాబు వారి కుటుంబానికి, కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.